కస్టడీలో ఉండి ఏం సాధిస్తారు? మద్యం అక్రమ కేసులో బాబు సర్కారుకు సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. ఇప్పటికే వీళ్ళకి మారతారా లేదా అనేది వేరే విషయం, కానీ సుప్రీంకోర్టు అప్పుడప్పుడు ఇట్లా జోక్యం చేసుకోవటం కూడా ఏపీ గవర్నమెంట్కి అది కొంత చెంపపెట్టుగా ఉంటుందా, ఉండదా విజయబాబు గారు? ముఖ్యంగానండి, జస్టిస్ సూర్యకాంత్ గారు సిజేఐగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వారి మీద నేను ఒక వీడియో చేశా, వారి ప్రొఫైలు. ఇది సరిగ్గా రాజ్యాంగ దినోత్సవం రోజున స్వయంగా ఆయనే దిశభ్యాసనం ఇద్దరు డివిజన్ బెంచ్లో వారు ప్రధాన న్యాయమూర్తి వారుండి ఈ తీర్పు ఇవ్వటం అనేటువంటిది నిజంగా ఒక అద్భుతమైనటువంటి తీర్పుగా చెప్పాలి. కారణం ఏంటంటే వారికి స్వయంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ప్రత్యేకించి వారు గతంలో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అనేక తీర్పుల్లో చెప్పుకోదగిన తీర్పులు ఏంటంటే ఆయన ఎక్కువగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విజన్ ఉందండి. ఆ ప్రాతిపదికన అంటే అరెస్ట్ అనేటువంటిది కాదు, జైలు అనేటువంటిది అది లీస్ట్ ఆప్షన్. ముఖ్యంగా ఒక వ్యక్తిని భారతదేశం యొక్క ది లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది జ్యుడిషియరీ, ఇండియన్ జ్యుడిషియరీ ఏంటంటే వాళ్ళని శిక్షించడం కాదు, దోషుల్ని శిక్షించడం కాకుండా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలనేటువంటిదే ప్రాతిపదిక. తర్వాత అందుకే ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఏం వేశారంటే జైల్లో ఉండి ఏం సాధించారు అంటే, ఈ కేసు స్వరూపం ఆయన చూసిన వెంటనే ఇది వెంజెన్స్ పాలిటిక్స్ అనేటువంటిది గౌరవ న్యాయమూర్తి గారి, ప్రధాన న్యాయమూర్తి గారికి అర్థమైపోయింది. అందుకని ఆయన అన్నాడంటే ఈ సిద్ధార్థ లోద్రా ఆంధ్రుల యొక్క సొమ్ముని కోటాను కోట్ల రూపాయలుగా ఫీజుల రూపంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకుంటున్నటువంటి సిద్ధార్థ లోద్రా, ఇంకొక సిద్ధార్థ, ఇంకొక ఆయన, ముగ్గురు కూడా ఆంధ్రుల సొమ్ముని కేసుల రూపంలో కోట్ల రూపాయలు, బహుశా వారి జీవితంలో ఎప్పుడు కూడా ఏ న్యాయవాది కూడా సంపాదించనంత సొమ్ము, ప్రజాధనాన్ని వీళ్ళు సిద్ధార్థ లోట్రా కాదు, లోత్రా అండి ఆయన పేరు, వారు తీసుకుంటున్నటువంటి స్థితి. ఈ కేసులో కూడా మరి వారికి ఎంత ముట్ట చెప్పారో తెలియదు, కానీ రీసెంట్గా 2 కేసులకి హీరింగ్ అటెండ్ అయినందుకు మాత్రం వారికి దాదాపుగా లక్షల్లో సొమ్ము ముట్ట చెప్పారని తెలిసారు. ఆ విషయం అలా ఉంచితే ప్రధాన న్యాయమూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే జైల్లో ఉంచి ఏం సాధిస్తారు, ఇది చాలా కీలకమైన అంశం. అంటే దాదాపుగా వారు 108 రోజుల పాటు జైల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అత్యున్నతమైనటువంటి హోదాలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నత అధికారి అని కూడా నాకు తెలుసు అని కూడా ఆయన వ్యాఖ్యానం చేశారండి. సో ఇక్కడ కావాల్సింది ఏంటి, డిఫాల్ట్ బెయిల్. వాళ్ళకి బెయిల్ వచ్చింది ఏంటి, డిఫాల్ట్ బెయిల్. డిఫాల్ట్ బెయిల్ అంటే నీకు అప్పచెప్పినటువంటి పని, దర్యాప్తు అనేటువంటి పనిని నువ్వు సకాలంలో చేయలేకపోయావు, నీ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు ఇక్కడ మనకేంటంటే జీవించే హక్కు అనేటువంటిది రాజ్యాంగం మనకి ఇచ్చింది ఎవరికైనా కూడా. ఆ జీవించే హక్కుని నువ్వు ఏ విధంగా ఛిద్రం చేస్తావు జైల్లో ఉంచి, నీ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్. నువ్వు ఆయన ఇంకో క్వశ్చన్ కూడా చేశారు, 400 మందిని సాక్షులు ఉన్నారు, అందులో 200 మందిని విచారించాలి అని అంటే 200 మంది అంటే 100 మంది సాక్షుల్ని విచారించడానికి నీకు ఎంత టైం పడుతుందని ఆయన చాలా ప్రిలిమినరీగా కేసు స్వరూపం చూసిన వెంటనే ఆయనకు అర్థమైపోయిందండి. ఇది కేవలం వేధింపుల, కక్ష సాధింపుల, రాజకీయ కక్ష సాధింపుల కేసు అనేది అర్థమైంది. అందుకని ఏం చేశారంటే ఇంకొకటి కూడా, వాళ్ళని కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయడానికి కూడా ఎక్కువ సమయం లేదు. ఇది చాలా కీలకంగా గమనించాలి. కేవలం 10 రోజుల్లో ఈ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయాలి అనేది ఆ సిట్ దర్యాప్తు యొక్క స్వరూపం కూడా ఆయనకి అర్థమైపోయింది. కాబట్టి సరిగ్గా రాజ్యాంగ దినోత్సవం రోజునే ఈ కేసు రావటం అనేది ఈ దేశంలో రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ ఎంత గొప్పదనేటువంటిది మనం భావించాలి. అయితే ప్రతి వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నట్టు అందులో కూడా ఉన్నాయి, లేదంటలేదు. కానీ అంతిమంగా మాత్రం మన భారతదేశ న్యాయ వ్యవస్థ చాలా సమున్నతమైనది అనేది ప్రపంచంలో న్యాయ కోవిదులు కూడా చెప్తుంటారు. దానికి ప్రధానమైన ఉదాహరణ ఈ సిజేఐ గారి యొక్క ఇది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ సిజేఐ చాలా అద్భుతమైనటువంటి ప్రొఫైల్ అండి. అని ఆయన లాంతర దీపం ఆయన చెప్పాడు, లాంతర దీపం కింద కూర్చొని చదివి నేను పైకి వచ్చాను, నేను సిజేఐ అవుతానని అనుకోలేదు. ఆ వెంటనే ఆ డైలాగ్ చంద్రబాబు నాయుడు కాపీ కొట్టేశారు. సో లాంతర దీపం కింద నుండి చదువుకున్నది ఆయన. న్యాయశాస్త్రం పట్ల మానవీయ దృక్కోణం అండి, ప్రధానంగా మానవీయ దృక్కోణాన్ని ఔపాసన పట్టిన న్యాయ కోవిదుల వారు. కాబట్టి ఈ కేసు డెఫినెట్ గా దాని స్వరూపం అర్థమైంది, సిట్టు వ్యవహార శైలి అర్థమైపోయింది. ఇది మనం చెప్పుకోదగినటువంటి ప్రధాన అంశం. తర్వాత ఏంటి, 10 రోజుల్లో కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పన్నారు. తర్వాత ఇందులో ఇక్కడ అబ్యూస్ ఆఫ్ ది పవర్ అనేది చాలా స్పష్టంగా తెలిసింది వారికి, అది కూడా గ్రహించారు. అందుకని ఇకనైనా ప్రజాధనాన్ని
మీ స్వార్థ రాజకీయ అంటే ప్రయోజనాల అట్లా కాదు కోసం కదా కేసులు ఆయన మీద చంద్రబాబు గారు మీద ఉన్న కేసులన్నింటినీ వెనక్కి తీసేసుకునేలాగా వాటిని నీరు గార్చేలాగా మొత్తం లోత్రా గారే ప్లాన్ చేస్తున్నారంట కదా న్యాచురల్లీ మరి ఇప్పుడు ఆయనకి ఆ విలువ ఉంటుంది ఒకటండి కదా. ఇక్కడ ఎస్ ఇలాంటివి ఏంటంటే మనం చేసేటువంటి పనులు ఒక కోణంలో చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ అరాచకం, ఆంధ్రప్రదేశ్లో అన్యాయాలు, అక్రమాలు ఈ రోజున సిద్ధార్థ లోద్రా గారికి ఫీజుల రూపంలో మీరు చెల్లిస్తున్నారు. కానీ అక్కడ ఇంకా ఇతరత్ర వీళ్ళు కూడా ఉంటారు కదా, న్యాయవాదులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు, పాలకులు ఉంటారు. ఇప్పటికే చూడండి, మీకు తెలంగాణ ప్రభుత్వం కామెంట్ చేసింది భూముల పందేరం మీద, తమిళనాడు ప్రభుత్వం కామెంట్ చేసింది, కర్ణాటక ప్రభుత్వం కామెంట్ చేసింది. అంటే మీ ప్రతిష్ట ఎంత గొప్పగా యావత్తు దేశానికి పాకుతుందనేది కూడా ఈ సైమల్టేనియస్ గా, అంటే ఈవెన్చువల్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ఇండియా అనేది ఇక్కడ గమనించాలి. రైట్, ఓకే. మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడితే అంటే బలమైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజాస్వామ్యం కాపాడటంలో చట్టసభలు ఒక పాత్ర అయితే జ్యుడిషియరీ ఒక పాత్ర. నిన్న సుప్రీంకోర్టులో వచ్చిన డిఫాల్ట్ బెయిల్ రద్దు అంటే 90 రోజుల్లోపు ప్రాథమిక బెయిల్ పొందటం అనేది ఒక ప్రాథమిక హక్కు. సో ఎంతకాలం అని మీరు అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతారు, ఇది అక్కడ లేవనెత్తిన ప్రశ్న. రెండోది కూడా రాజ్యాంగబద్ధమైన కేసులు సుప్రీంకోర్టులో టాప్ 10 లాయర్స్లో ఒకళ్ళైన సిద్ధార్థ లోద్రా గారు. కాదుగా కింద స్థాయిలో జడ్జీలు టైం ప్రకారం బెయిల్ ఇస్తే కూడా బెదిరిస్తున్న లాయర్లు హైకోర్టులో బెదిరించిన ఘట్టం చూసాం కదా. అది ఇక్కడికి తీసుకొచ్చి అంటే బెయిల్ అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వాళ్ళకి బెయిల్ ఇచ్చే దగ్గర కూడా సిద్ధార్థ లోద్రా గారు వచ్చి వాదన చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఆయనకి ఫీజులుగా ఇచ్చినట్టుగా జీవోలతో సహా బయటకు వచ్చింది. అప్పుడు మరి అడ్వకేట్ జనరల్స్ ఎందుకు, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ ఎందుకు, గవర్నమెంట్ లాయర్స్ ఎందుకు, వీళ్ళందరికీ ఇచ్చే ఇదంతా ఎందుకండి? సో చట్టసభలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే సరైన దీనిలోకి ప్రభుత్వం తరఫున ప్రైవేట్ వ్యక్తిని తీసుకొచ్చి పెడతారు. అది అక్కడ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పుడు వెళ్తారు. ఇక్కడ చిన్న లోకల్ కోర్టులకు కూడా ఆయనే వస్తున్నాడు. నిన్న కోర్టులో వచ్చిన ఇది మాత్రం నిజంగా ఇంకా జ్యుడిషియరీ వ్యవస్థ మీద మరింత గౌరవాన్ని పెంచేటట్టుగానే నిన్న జరిగిన వాతావరణం. రైట్.